వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మినప జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం సంక్రాంతి పండుగకు తప్పకుండా జంతికలు చేసుకుంటాం కదా. ఈ జంతికలు గుల్లగా క్రిస్పీగా బోలుగా రావాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ మినప జంతికలు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఈ జంతికలను తినవచ్చండి. ఫస్ట్ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి 2 టీ గ్లాసులు మినపగుండ్లను తీసుకొని సిమ్లో దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. దోరగా వేగిన తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత 1/2 కేజీ బియ్యం పట్టే 1 కప్పుతో బియ్యాన్ని 4 కప్పులు తీసుకున్నానండి. అంటే 2 కేజీల బియ్యం తీసుకున్నాను. దీనికి 2 టీ గ్లాసుల మినపగుండ్లు దోరగా వేయించి బియ్యంలో కలిపి మెత్తగా పిండి మరి పట్టించుకున్నానండి. 1 కేజీ బియ్యానికి 1 టీ గ్లాస్ మినపగుండ్లు అయితే కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. ఈ కొలతల ప్రకారం మీకు సరిపోయే విధంగా క్వాంటిటీని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా పిండిని మరపట్టించుకోండి. పిండి మెత్తగా లేకపోతే ఒకసారి జల్లించుకోండి. జంతికలు క్రిస్పీగా చెకోడీల్లాగా రావాలంటే ఈ చిట్కాని పాటించండి. క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే జంతికలను తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ పై కడాయి పెట్టి నెయ్యిని కానీ డాల్డాని కానీ ఆయిల్ని కానీ ఒక పెద్ద గరిటెతో అంటే 100 గ్రాముల వరకు వేసుకొని వేడి చేసుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడే నెయ్యిని పిండిలో పోసినప్పుడు ఈ విధంగా పొంగులాగా వస్తుంది. ఆయిల్ డాల్డా కంటే నెయ్యి వేసుకుంటేనే జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకున్నా కూడా క్రిస్పీగా వస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకుంటేనే జంతిక లోపల బోలు వస్తుంది, గుల్లగా ఉంటాయి. ఈ విధంగా పిండిని అంతా నెయ్యితో బాగా మిక్స్ చేసిన తరువాత 1 కప్పు వరకు తెల్ల నువ్వులను వేయాలి. వాముని 4 స్పూన్ల వరకు చేతిలో నలిసి వేసుకోవాలి. 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకొని పిండిని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. వాటరు 1 లీటరు, లీటర్న్నర వరకు పడతాయి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా జంతికల గొట్టంలో వేసుకొని ఒకసారి ఆయిల్లో కాకుండా విడిగా ఒత్తుకొని ట్రై చేసుకొని చూడండి. మీకు ఒత్తడానికి గట్టిగా ఉంటే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి. లూజ్గా ఉన్నట్లయితే పొడి పిండిని పక్కన ఉంచుకొని ఇప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కలిపిన పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. రంధ్రాలు పెద్దగా ఉన్న జంతికల గొట్టంను తీసుకొని పిండి అంటుకోకుండా దీనికి ఆయిల్ని అప్లై చేసి కొద్దిగా పిండిని తీసుకొని జంతికల గొట్టానికి సరిపడా పిండి కూరుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైందో లేదో కొద్దిగా పిండిని ఆయిల్లో వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ వేడైతే వేసిన పిండి వెంటనే పైకి వస్తుంది. ముందుగా రెడీగా పెట్టుకున్న జంతికల గొట్టాన్ని తీసుకొని ఆయిల్లో నెమ్మదిగా రౌండ్గా వచ్చే విధంగా జాగ్రత్తగా ఒత్తుకోండి. జంతికలు కాల్చేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. జంతికలు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరలా ఇదే విధంగా జంతికల గొట్టంలోకి కొద్దిగా పిండిని కూరుకొని ఒత్తుకోవాలి. జంతికలు రెండో వైపు తిప్పిన తర్వాత ఆయిల్లో బుడగలు రాకుండా ఆగిపోయినప్పుడు జంతికలు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు అని అర్థం. జంతికలను కాల్చేటప్పుడు టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా వేడి ఆయిల్ మీద పడకుండా చూసుకోవాలి. అదేవిధంగా కరెక్ట్గా జంతికలు కాలిన తర్వాత తీయాలి. ఫ్రై అవ్వకముందే తీసినట్లయితే మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. ఎక్కువగా ఫ్రై అయినట్లయితే మాడిన స్మెల్ వస్తాయి. అందుకే కాల్చేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఈ మినపగుండ్లతో చేసిన కారపూస ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది. ఇదే విధంగా పిండి అంతా అయిపోయే వరకు జంతికల్ని కాల్చుకోవాలి.
ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మినప జంతికలు రెడీ. ఈ జంతికలు ఇలా విరిచి చూసినట్లయితే బోలు కనిపిస్తుంది కదా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.